హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం వినాయక చవితి వచ్చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు వినాయకుడిని. ఒకరు మట్టితో చేసుకుంటూ ఉంటారు, మరొకరు పిండితో చేస్తే, ఇంకొకరు ఇలా పసుపుతో చేస్తూ ఉంటారు. సో నేను మీకు ఈ వీడియోలో వినాయకుడిని కానివ్వండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను చేసేది ఏంటి అంటే ప్లేట్ అనమాట. ప్లేట్ చేసి అందులో వినాయకునికి ఉండ్రాలు చేసి పెడుతున్నాను, జస్ట్ ఫర్ డెకరేషన్ అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు మన వినాయక విగ్రహం ఏదైతే ఉంటుందో. అయితే నేచర్కి తగ్గట్టుగా పసుపుతో కానివ్వండి, లేదంటే మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం చాలా పుణ్యం వస్తుందండి, చాలా మంచిది కూడా. ఇక నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు వినాయకుడిని ఎలా చేయాలి, అసలు నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను. చూడండి, వినాయకుడు, అలాగే చిన్నగా డెకరేషన్ పర్పస్ ముందు ఉండ్రాళ్ళు, అలాగే ఎలుక కూడా చేసి పెట్టాను. ఇక ఎలా చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపాను అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏంటి అనేది. ఇది మైదా పిండి అండి. అయితే టర్మరిక్ వినాయకుడే, కానీ అందులో డైరెక్ట్ టర్మరిక్తో చేస్తే రాదు. ఇది పసుపు. ఇక నెక్స్ట్ ఇందులో ఉన్నది కాస్తంత కొద్దిగా షుగర్ అన్నమాట. ఇక రా మిల్క్, పాలు, కాచని పాలు, పచ్చి పాలు అన్నమాట. కళ్ళ పర్పస్ నేను లవంగాలు తీసుకున్నాను. మీరు మిరియాలు, లవంగాలు, ఆవాలు ఇలా ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో. సో షుగర్లో కాస్త షుగర్ తీసుకోవాలి. అందులో మన మైదా పిండి ఏదైతే ఉందో దాన్ని వేసేసుకున్నాం అన్నమాట. ఇంకా వేసేసుకుని ఆ షుగర్ అండ్ మైదా పిండి, నేనైతే చిన్న వినాయకునికి క్వాంటిటీ పర్పస్ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ పర్పస్ తీసుకోవచ్చు. పెద్ద వినాయకుడు అంటే పెద్ద వినాయకుడు. అందులోనే పసుపు వేస్తున్నాను. ఇంకా పసుపు కూడా మరీ హెవీగా అవసరం లేదు, మనము మైదా వేసుకుంటున్నాం కాబట్టి. కలుపుకొని పసుపు వచ్చేట్టుగా, అంటే పసుపు కలర్లో వచ్చేట్టుగా మీరు పసుపు యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ పసుపు యాడ్ చేయడం వల్ల మనకి చేసే ఐడియల్ ఏదైతే ఉంటుందో అది కాస్త పగలడం అనేది జరుగుతుంది, సాఫ్ట్గా రావడం అనేది ఉండదు. సో పసుపుతో సాఫ్ట్ అనేది ఉండదు, కాస్త పగిలినట్టుగా అనిపిస్తుంది. సో మీరు మైదా పిండి ఒక కప్పు తీసుకున్నట్లయితే హాఫ్ కప్పు పసుపు తీసుకోండి. హాఫ్ కప్ కానివ్వండి, ముప్పావు కప్పు కానివ్వండి, పసుపు తీసుకోండి. ఓకేనా? ఇక తీసుకొని అది మంచిగా నీట్గా ఇక అందులో పాలు వేస్తూ కొద్దిగా వేస్తూ కలుపుకోండి. మరి ఒకేసారి ఎక్కువగా వేసామనుకోండి గుజ్జులా తయారవచ్చు, లేదంటే ఇక నార్మల్గా వాటర్ జ్యూస్ లాగా అయిపోవచ్చు. సో మీరు చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటారో అలా సేమ్ యాజ్ టీజ్గా మంచిగా నీట్గా దగ్గరకు వచ్చేట్టుగా కలిపేసుకోండి. ఇంకా కలిపేసుకొని చపాతీ పిండి ఎలా ఉంటుంది, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తుంటే ఎలా కలుపుకుంటామో సేమ్ యాజ్ టీజ్గా కలుపుకోవాలి. నీట్గా వచ్చేట్టుగా కలుపుకోండి. ఎలాగైతే కలిపితే నీట్గా వస్తుందో అలా నీట్గా వచ్చేట్టుగా కలిపేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా, మరీ తక్కువ మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా సాఫ్ట్గా వచ్చేది పిండి, మనకి సాఫ్ట్గా ఉండాలి, అలా వచ్చేట్టుగా కలిపేసుకోండి. చూసారు కదా, సాఫ్ట్గా వచ్చే పిండిని ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ చేసుకొని బాల్ లాగా చేసుకొని దాన్ని బేస్ పర్పస్ అనేది, ఒక పీఠం అనేది బేస్ పర్పస్కి పెట్టుకుంటాను. నేను ఒక చిన్న ఆకు వేసి పెడుతున్నాను అనమాట. ఆకు పైన వినాయకుడిని మేక్ చేయడానికి చూస్తున్నాను, రౌండ్ షేప్ వచ్చేలా. మనం ఒక చిన్న అప్ప చేసుకుంటాం కదా, అలా చేసుకొని పెట్టేసుకోవాలి. చూసారు కదా దానిపైన. ఇక నెక్స్ట్ ఇది బాడీ పర్పస్. ఈ బాల్ అంటే మీడియం సైజ్ తీసుకొని దాన్ని ఓవెల్ షేప్లో చేసుకోవాలి. బాల్ చేసుకొని సాఫ్ట్గా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఓవెల్ షేప్లో చేసుకొని దానికి పెట్టేసుకోవాలి. వెనకాల సైడు కింద బేస్ ఏదైతే పెట్టామో దానికి దీనికి అటాచ్ అయ్యేలా మొత్తం నీట్గా కిందికి అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఊడిపోయే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి కిందికి అనుకోవాలి. కిందికి అనుకుంటే బాగుంటుంది, అతికినట్టుగా ఉంటుంది, దాన్ని టోటల్గా అతికి పెట్టినట్టుగా ఉంటుంది. కిందికి అనుకోవాలి. వెనకాల సైడ్ నీట్గా షేప్ అనేది వెనకాల కిందికి అనుకొని దానికి మనం పెట్టిన బాడీ ఏదైతే ఉందో దానికి అటాచ్ అయ్యేలా చూడాలి. ఓకేనా?
చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బాల్ తీసుకొని దాన్ని పూర్తిగా పొడవుగా చేసుకోండి. ఎందుకంటే ఇది కాళ్ళ బేస్ అన్నమాట. కాళ్ళ పర్పస్కి పొడవుగా చేసుకొని దాన్ని కింద వైపుగా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా పెట్టుకొని చివరన ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త క్రాస్ పెట్టేసుకోండి. దాన్ని కాస్త క్రాస్ పెట్టేసుకున్నట్లయితే మనం ఇంట్లో చేసుకున్న వినాయకుడిని పూజిస్తే మనకి ఇంకాస్త సంతృప్తిగా ఉంటుంది. బయట ఏదో ప్లాస్టిక్స్ కానివ్వండి, లేదంటే ఇంకా విగ్రహాలు దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటివి తీసుకొచ్చుకొని పెట్టుకునే కంటే మనం ఇంట్లో మన స్వతహాగా మన చేతులతో చేసుకొని స్వామివారిని పూజించుకుంటే ఇంకాస్త పూజ చేసే విధానం కానివ్వండి, మనం పెట్టుకునే విధానం కానివ్వండి, ఇంకాస్త మనకి సంతోషాన్ని ఇస్తుందన్నమాట. సో మీరు కూడా బయట వాటిని ఎంకరేజ్ చేయకుండా మీ ఇంట్లో మీ స్వతహాగా చేసుకొని పూజించడానికి ట్రై చేయండి. అలాగే అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, మీరు మీ పిల్లలకు కూడా కొంచెం చిన్నగా ఎలా ఉంటుంది అనేది చెప్పచ్చు అనమాట. నేను ఇప్పుడు తీసుకున్నది షేప్ ఏదైతే ఉందో ఇది చేతు పర్పస్ తీసుకుంటున్నాను. ఇందాక పెట్టింది కాళ్ళు పెట్టేసాము, కింద పెట్టేసుకున్నాం కదా. ఇక చేతు పర్పస్ మనం బాడీ ఏదైతే పెట్టామో దానికి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అభయహస్తం అనమాట. అభయహస్తం బేస్కి కాస్త పైకి అనుకోవాలి. కాస్త పైకి అనుకున్నట్లయితే అభయహస్తం అనేది మనకి వస్తుంది. చూడండి, నేను చెప్తున్న విధంగా దాన్ని కాస్త పైకి అనుకోవాలి. పైకి అనుకున్నట్లయితే అభయహస్తం అనేది వస్తుంది. హ్యాండ్ షేప్ అనేది వచ్చేలా చూసుకోండి. హ్యాండ్ షేప్ వచ్చేలా, అభయహస్తం వచ్చేలా చూసుకోండి. ఓకేనా? చూడండి, నేను పెట్టింది అభయహస్తము. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్లో మనకి వినాయకుడు, మన బుజ్జి వినాయకుడు చిన్న లడ్డు పట్టుకొని కూర్చుంటాడు అనమాట. అంటే ఒక్కొక్క చోట్ల ఈ లడ్డు కూడా ఒక్కొక్క చోట్ల వేలంపాట వేస్తూ ఉంటారు. చాలా పవిత్రంగా భావిస్తుంటాం. ఎందుకంటే 9 రోజులు వినాయకునితో పాటు వినాయకుని లడ్డూను కూడా మనం పూజిస్తాం కాబట్టి ఆ లడ్డు కూడా ఎంతో మహిమ ఉందని మనం భావిస్తూ ఉంటాం కదా. సో మనం ఇప్పుడు మన లడ్డు పట్టుకోవడానికి మన అరచేతిని ఎలాగైతే పట్టుకుంటామో ఇప్పుడు మనం స్వామివారి చేతిని కూడా అలాగే చిన్న హోల్ లాగా చేసుకొని అందులో ఒక బుజ్జి లడ్డుని పెట్టేసుకుందాం. ఎందుకంటే నేను చేస్తుంది చాలా చిన్న వినాయకుడు కాబట్టి అందులో ఒక బుజ్జి లడ్డుని పెట్టేసుకోవాలన్నమాట. సో లడ్డు చూసారు కదా, మరి బుజ్జిగా కాకుండా కాస్త పెద్దగానే పెడుతున్నాను. ఎందుకంటే కొంచెం పైకి షో అవ్వడానికి అనమాట. చూడండి, ఓకే, లడ్డు పెట్టేసుకున్నాం. ఇక నెక్స్ట్ మనం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే హెడ్. ఇక హెడ్ కోసం ఇంకాస్త తీసుకొని రౌండ్ షేప్లో పెట్టేసుకొని దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు బాడీ ఏదైతే పెట్టామో అలాగే ఫేస్ షేప్ అనమాట. స్వామివారికి హెడ్ పెట్టేస్తున్నాం. మధ్యలో మీ ఫింగర్స్కి వాటర్ అనేది యాడ్ చేస్తూ పెట్టేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేస్తూ పెడితే ఇంకాస్త నీట్గా ఉంటుంది అనమాట. నీట్గా అతుక్కుంటుంది. మరి ఇట్లా పిండి ఒకదానికి కాకుండా నీట్గా అతుక్కుంటుంది. బాడీ అనేది నీట్గా అతుక్కుంటుంది. సో మీరు ఇలా నేను చేస్తున్నట్టుగా ప్రెస్ చేస్తుండండి. కాట్లు కనిపించకుండా నీట్గా అతికేట్టుగా ప్రెస్ చేసుకోండి. మీరు ఇంట్లో చిన్నప్పటి నుండే మీ పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండండి. ఎలా వినాయకుడిని తయారు చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, దేంతో చేయొచ్చు, ఇలా చిన్నవి నేర్పిస్తుంటే మనం బయట చిన్న ఆటలు ఆడే విధంగానే వీళ్ళకి నేర్పిస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను చేసేది ట్రంప్ అనమాట. తొండం అనేది పెడుతున్నాను. చూడండి, ఫేస్కి కాస్త పైకి అని మధ్యలో నేను తొండాన్ని పెట్టాను. పొడవుగా చేసుకొని పిండి ఏదైతే ఉంటుందో దాన్ని పొడవుగా చేసుకొని, తొండం కాస్త క్రాస్గా ఉంటుంది కాబట్టి దాన్ని నేను కొంచెం క్రాస్గా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. చిన్న తొండమైనా పెట్టుకోవచ్చు, పెద్ద తొండమైనా పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఓకే, తొండం పెట్టేసుకున్నాము.
మనం ఇంట్లో చేసుకున్న వినాయకుడు అనుకోండి, మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఐటెంతో చేసుకోవచ్చు. బాగుంటుంది. చూడడానికి కూడా మనకు కూడా పూజిస్తున్న సమయంలో మనకి ఎంతో హాయినిస్తుందనమాట. ఇది నేను తీసుకున్న బాల్ ఏదైతే ఉందో ఇది చెవుల కోసం తీసుకున్నాను. 2 సేమ్ సైజ్ బాల్స్ తీసుకోండి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా రాకుండా 2 సేమ్ సైజ్ బాల్స్ తీసుకున్నట్లయితే 2 చెవులు ఒకే రకంగా వస్తాయి. సో మీరు వినాయకుడిని పెడుతున్నారు కాబట్టి మరి ఏదో పెట్టాం కదా పెద్దగా పెట్టేసుకుందామని కాకుండా, మనం వినాయకుడు అంటే కాణిపాక వినాయకుడు చూస్తూ ఉంటాం కదా. సో ఖచ్చితంగా వినాయకుడు అంటేనే మంచిగా నిండుగా ఉండాలి, పెద్ద చెవులు ఉండాలి, బొజ్జ ఉండాలి, చూడడానికి నిండుగా కనిపించాలన్నమాట వినాయకుడు. అలా చేయండి మీరు ఇంట్లో చేసినప్పుడు. చిన్న చిన్నగా చేసుకున్నప్పటికి కూడా నిండుగా ఉండేలా చేసుకుంటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. మనం పూజించడానికి కూడా చాలా అందంగా చాలా బాగుంటుంది అన్నమాట. లెగ్స్ కానివ్వండి, ప్రతిదీ మీరు చూసుకోండి. మీరు చేస్తున్నప్పుడు షేప్స్ ప్రతిదీ చూస్తూ చేసుకోండి. నెక్స్ట్ నేను పెడుతుంది కిరీటం. ఇంకా స్వామివారికి కిరీటం అనేది పెడుతున్నాం అన్నమాట. 3 స్టెప్స్ అంటే 2 స్టెప్స్ పెట్టి పైన గోపురం లాగా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఒక స్టెప్ కొంచెం పెద్దగా, ఒక స్టెప్ దానిపైకి కాస్త చిన్నగా. పిండి కాబట్టి మీరు వాటర్ కంపల్సరీ యాడ్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే అతుక్కుంటూ ఉంటుంది, వెనకాలకి బెండ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసమని మీరు వాటర్ యాడ్ చేస్తూ వెనకాల సైడ్ నీట్గా కిందికి అనుకుంటూ అతుకుతూ ఉండాలి. పైన ఒక చిన్న బాల్ పెట్టేసుకుందాం, కిరీటం లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. చూడండి, ఓకేనా. ఇక నెక్స్ట్ నేను తీసుకున్నది లవంగాలు. కళ్ళకి లవంగాలు పెట్టేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో మిరియాలు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్లేస్లో మిరియాలు పెట్టుకోవచ్చు, ఇంకా లేదు అంటే ఆవాలు పెట్టుకోవచ్చు, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తొండం, ఒక చిన్న స్టిక్ తీసుకొని దంతాలు ఉంటాయి కదండి, దంతాల కోసం అని చెప్పేసి ఒక చిన్న స్టిక్ తీసుకొని దంతాల కోసం పెట్టేసుకుంటున్నాను. ఒకవైపు చిన్నదిగా ఒకవైపు పెద్దదిగా. ఓకే, దంతాలు పెట్టేసుకున్నాను. చూడండి, ఇక నెక్స్ట్ స్వామివారికి తిలకం అప్లై చేస్తున్నాను. నేను నా దగ్గర ఉన్న తిలకాన్ని అప్లై చేస్తున్నాను. అంటే స్వామివారికి బొట్టులాగా, అలాగే చిన్న డెకరేషన్ పర్పస్, తొండానికి కూడా చిన్నగా డెకరేషన్ పర్పస్ పెట్టుకుంటున్నాను. ఏదో నాకు వచ్చినంతలో చిన్న చిన్న డిజైన్ అన్నమాట. మరీ హెవీగా కాకుండా మరీ లోగా కాకుండా చిన్న డిజైన్. ఈ డిజైన్ మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. చెమ్కీస్తో డెకరేట్ చేసుకోవచ్చు, కుందన్స్తో డెకరేట్ చేసుకోవచ్చు, ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక నేను నెక్స్ట్ స్వామివారి దగ్గర పెట్టడానికి ఒక ప్లేట్ లాగా, ఒక చిన్న గిన్నె లాగా చేసి అందులో లడ్డూస్, ఉండ్రాళ్ళు, లడ్డూలు ఏదైనా ఒకటి పెడుతున్నాను. మనం ఎలాగో స్వామివారికి పూజించేటప్పుడు నైవేద్యంగా పెట్టుకుంటాము, కానీ స్వామివారి దగ్గర ఇలా చేసి పెడితే ఇంకా కాస్త చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఏం చేసినా ఎక్కువ శాతము లుక్ కోసం చేస్తూ ఉంటాం కాబట్టి స్వామివారి దగ్గర ఇలా చేస్తే చూడ్డానికి ఇంకా నీట్గా ఉంటుంది. ఇంకా స్వామివారు మూషికా వాహనుడు, ఆయన ఉన్నారంటే అక్కడ ఖచ్చితంగా మూషికం ఉండాల్సిందే, అంటే ఎలుక కంపల్సరీగా ఉండాల్సిందే. ఒక చిన్న ఓవెల్ షేప్ తీసుకొని ఒకవైపు తలలాగా మరోవైపు తోకలాగా లాగేయండి. లాగేసి పెట్టేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరికీ అన్నీ తెలియకపోవచ్చు, కొంతమందికి ఈ వినాయక విగ్రహం ఎలా తయారు చేయాలి అనేది తెలియకపోవచ్చు. సో ప్లీజ్ షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే చూసి నేర్చుకోవడానికి అందరికీ ఛాన్సెస్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి నేర్పించండి, మీ పిల్లలకి చూపించండి, మీ పిల్లలు నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ వినాయక ఎలా ఉందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి. ఏదైనా మిస్టేక్ చేశానా అది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.